మామిడి కుదురు మండలం గేతాడు గ్రామానికి చెందిన చెల్లుబోయిన కనక మహాలక్ష్మి చిన్నతనం నుంచే కష్టపడి చదువుతూ క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనపరిచి విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన యువ క్రీడా గురువుగా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షలో ఉమెన్ ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో 127వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటారు. ప్రస్తుతం ఆమె అంతర్వేది దేవస్థానం జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు క్రీడలు, శారీరక దృక్పథం, అలాగే క్రమశిక్షణపై మార్గదర్శకత్వం అందిస్తున్నారు. తరగతుల్లో లెసన్లు చెప్పడం నుంచి మైదానంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ వరకు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు చెల్లుబోయిన కనక మహాలక్ష్మి. మాది గెద్దాడు గ్రామం, మామిడికుదురు మండలం. 1 to 5th క్లాస్ అయితే నేను ఈ గెద్దాడు గ్రామంలోనే చదువుకున్నానండి. రిమైనింగ్ స్టడీ అంతా కూడా నాకు అమ్మమ్మ, తాతయ్య, మావయ్య సమక్షంలోనే జరిగిందండి. తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో నేను చంద్రశేఖర్ సార్ని కలవడం జరిగింది. అంతకుముందే నేషనల్స్, ఖోఖో నేషనల్స్ ఆడానండి. తర్వాత శేఖర్ సార్ని కలిసి తర్వాత బాక్సింగ్ గేమ్లో పార్టిసిపేట్ చేయడం. నేను యాక్చువల్లీ సార్ దగ్గరికి వచ్చిన పర్పస్ అయితే నేను ఎస్ఐ కానిస్టేబుల్ ఆ లెవెల్లో వచ్చాను. నేను నా స్పీడ్ చూసి, నా స్ట్రెంథనింగ్ చూసి సార్ నన్ను పీసెట్కి పంపించడం జరిగింది. పీసెట్లో నాకు స్టేట్ 25th ర్యాంక్, గోపనపాలెం గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. నాకు స్టేట్ 25th ర్యాంక్. తర్వాత నేను యూజీడీపీడీ చేశాను 25th ర్యాంక్తో. తర్వాత 2018 వెంటనే డిఎస్సి పడిందండి. ఆ డిఎస్సిలో నేను చాలా కష్టపడి చదివాను, కానీ 1.5 మార్కులో నా జాబ్ అనేది పోయింది. తర్వాత నేను శేఖర్ సార్కి ఇది నా పరిస్థితి అని నేను చెప్పుకున్న తర్వాత ఇంతే కాదు, మొదటి తొలి ప్రయత్నంలో దాకే చూడాలి. నేను మా చిన్న చెల్లుబోయిన త్రిమూర్తులు గారు నన్ను ఇక్కడ చిట్టూరు చంద్రశేఖర్ సార్ దగ్గరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఈయన. ఎందుకంటే సార్ని చాలా నమ్మారు. ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నా తన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అధిగమించి, కష్టాలను అధిగమించి ఏదో ఒక చోట ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తూ తనకు వచ్చిన శాలరీని తను మెయింటైన్ చేసుకుంటూ తల్లిదండ్రులకి భారం కాకుండా కోచింగ్ కూడా ఖాళీ సమయం మాత్రం వెళ్ళింది. లాస్ట్ మినిట్లో వెళ్ళి